పెద్ద ఎత్తున అమృత్ స్టేషన్స్ కింద నిర్మాణం పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ అమృత్ స్టేషన్ కింద గద్వాలకు 13 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు శాంక్షన్ కావడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు కూడా వాళ్ళ అమృత్ స్టేషన్ల కింద అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున టేకప్ చేసినారు. ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్లన్నింటినీ కూడా ఎయిర్పోర్ట్స్కి దీటుగా ప్రయాణికులకు సౌకర్యాలు అందించాలనేటటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి రైలు సౌకర్యం ఏదైతే రైలు ప్రయాణం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా రైల్వే స్టేషన్లలో అన్ని సౌకర్యాలు అందించాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి, పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో రైల్వే స్టేషన్లను ఉంచాలని పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అన్నింటినీ కూడా ఏర్పాటు చేసేటటువంటి విధంగా అమృత్ స్టేషన్లుగా వీటిని ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం. మరి ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ని ప్రయాణికులందరూ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రయాణికులందరూ కూడా ఇంతకుముందు మనము ఉదాహరణకి మన గద్వాల రైల్వే స్టేషన్ గతంకి ఇప్పటికీ మనం పోల్చుకుంటే అసలు పోలికనే లేదు. మనం ఎవరన్నా ఒక 10 ఏళ్ల కిందట ఈ స్టేషన్కి వచ్చిన వాళ్ళు మాది ఈరోజు కొత్తగా వస్తే మనం ఇది ఏం స్టేషన్కి వచ్చినాం, ఇది గద్వాల స్టేషన్ అయినా లేకుంటే హైదరాబాద్ ఏదైనా స్టేషనా, సికింద్రాబాద్ స్టేషనా అనేటటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఆధునికమైనటువంటి సౌకర్యాలు, లిఫ్ట్ ఏర్పాటు కానివ్వండి, అదేవిధంగా ఎక్సిలేటర్ ఏర్పాటే కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ కంప్లీట్గా ఆఫీసెస్కి కానీ మన గద్వాల యొక్క ఈ యొక్క సంస్థానానికి ఒక గుర్తుగా ఎంట్రన్స్లో చేస్తున్నటువంటి ఆ యొక్క ఆర్చ్లే కానివ్వండి, ఇంకా పనులు జరుగుతున్నాయి, పూర్తి కాలేదు. కొత్త భవనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీంట్లో ఆఫీసు భవనాలు కానీ ప్రయాణికులకు వాళ్ళు రెస్ట్ తీసుకొనికునేటటువంటి భవనాలు కానీ అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈరోజు ఈ రైల్వే స్టేషన్లో మరి ఏర్పాట్లు చేయాలనేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైల్వే స్టేషన్లని వాళ్ళ మరి ఎయిర్పోర్ట్లకు దీటుగా ఈరోజు ఆధునీకరిస్తున్నటువంటి సందర్భంగా మరి గద్వాల రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి గారు వస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వారు చేయబోతున్నారు. మరి గద్వాల స్టేషన్ కూడా పనులు పూర్తయితే దీన్ని కూడా దాంట్లో చేర్చగలమనేటటువంటి విషయాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. అయితే ఇంకా పనులు పూర్తి కావడానికి సమయం తక్కువగా ఉంది కాబట్టి అంత లోపల పూర్తయ్యేటటువంటి అవకాశాలు అయితే కనుకనేమో దీన్ని ఆ రోజు ప్రోగ్రాంలో చేర్చడం జరుగుతుంది. ఇంకా పనులు వేళ పెండింగ్ ఉంటే కనుక నెక్స్ట్ విజిట్లో మళ్ళీ దీన్ని ప్రారంభోత్సవం చేయడం వారి చేతుల మీదుగా చేయించడం జరుగుతుంది. సో ఈ పనులని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా రైల్వే అధికారులు కూడా వారిని పునమాయించి తొందరగా ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రైల్వే ఆఫీసర్స్ నేను కోరుతా ఉన్నా. మార్గాల్లో ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్స్ని ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ట్రైన్స్ని కూడా ఇక్కడ ఏ ట్రైన్స్ ఆపడం వల్ల మన ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందో విషయాన్ని కూడా పరిశీలించి వాటిని కూడా ఆపేటటువంటి విధంగా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా దాని ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి ఇటు పోతే కలెక్టర్ ఆఫీసు, సో ఇక్కడ నుంచి కూడా దగ్గర అవుతుంది, మనకు ఇటు నుంచి కూడా దగ్గర అవుతుంది. సో అటు నుంచి కూడా మనం ఎంట్రీ అయ్యేటటువంటి విధంగా ఇక్కడ కూడా బుకింగ్ కౌంటర్ కావాలని చెప్పి కోరినారు, అది కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఎటు తిరిగే రైల్వే స్టేషన్ అనేది ఇప్పుడు చాలా ప్రముఖమైనటువంటి ఒకప్పుడు రైల్వే స్టేషన్ గద్వాల అంటే ఈరోజు కాదు 100 ఏళ్ళు పూర్తయింది మన రైల్వే స్టేషన్కి. 100 ఏళ్ళు ఈ యొక్క రైల్వే స్టేషన్ ఏర్పాటయ్యి ఇక్కడ 100 ఏళ్ళు పూర్తయినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ కలెక్టరేట్ కూడా మనకు ఈ మన రైల్వే లైన్కి అవతల పక్క రావడం వల్ల సో ఈ ప్రాంతం అంతా ఊహించని రీతిలో డెవలప్మెంట్ జరిగింది మనకు. సో అదేవిధంగా రైల్వే కూడా ఇక్కడ నుంచి కలెక్టరేట్ నుంచి ఇటు రావడానికి కానీ అనుకూలంగా ప్రజలకంతా కూడా ఇంకా రావడానికి పోవడానికి అటు చుట్టూ తిరిగి రాకుండా ఇటు నుంచి ఇటు వచ్చే ఈ పక్క నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండేటువంటి విధంగా కూడా ఇక్కడ ఎస్పీ కలెక్టర్ అని ఆల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అని ఇటు పక్కనే ఉన్నాయి మనకు. కానీ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఈ పక్క అనేక ఆఫీసర్స్ ఉన్నారు, ఎంతోమంది కాలనీస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ కాలనీస్ ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఆ పక్క నుంచి కూడా మనం ఎంట్రీ ఓపెనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా బుకింగ్ కౌంటర్ కూడా కోరినాను, దాని గురించి తప్పకుండా ప్రయత్నం